వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. మాదాపూర్లోని కానమెట్ గ్రామ పరిధిలో ఈదులకుంట చెరువు క్రమక్రమంగా ఆక్రమణకు గురవుతుందనేటువంటి ఫిర్యాదులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రస్తుతానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఫిర్యాదును అందుకొని ఇది చెరువుకు సంబంధించిన పూర్తి సర్వే కూడా చేస్తామంటూ కూడా ఇక్కడ ఫిర్యాదుదారులకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. 6 ఎకరాల 3 గుంటల పాటు 6 ఎకరాల 3 గుంటల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ చెరువు అంతకుముందు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత దగ్గర ఉన్నటువంటి తమ్మిడి చెరువు నుంచి గొలుసుగట్టుగా అక్కడి నుంచి పైకి ఈ చెరువులో కలిసి ఈదులకుంట ఇక్కడ నుంచి కుక్కడపల్లి చెరువులోకి వెళ్ళేటువంటి గొలుసుగట్టు చెరువు ఇది క్రమంగా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. 6 ఎకరాల 3 గుంటల పాటు. అంతేకాకుండా తాజాగా ఒక బిల్డర్ ఇక్కడ అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణతోటి ఇక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుదారుడు చేసినటువంటి ఫిర్యాదుతోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తిగా ఫిర్యాదు అందుకొని పూర్తి సర్వే కూడా చేయించి ఇది నిజమైనటువంటి చెరువు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరు బిల్డర్ ఉన్నా కూడా వారిని ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా అంటూ చెప్తున్నారు. ఈయన ఫిర్యాదు చేశారు. ఆర్టీఐ ద్వారా కూడా దీనికి సంబంధించిన పూర్తి డేటాను కూడా కలెక్ట్ చేశారు. శోభన్ గారు వారితో మాట్లాడదాం. అన్న ఏంటి ఇది ఎన్ని ఎకరాలు ఉంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలండి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కానమెట్ గ్రామం ఇది. అత్యంత ప్రతిష్టాత్మకమైన హైటెక్ సిటీ ఎన్ఐఏ యశోద హాస్పిటల్ ఈ లొకేషన్లో ఉన్న చెరువు. ఈ చెరువుని విష్ణు బిల్డరోడు దాదాపు చెరువును మొత్తం కబ్జా పెట్టేసి ఇది చెరువు కాదని చెప్తున్నాడు. మన కళ్ళ ముందు చెరువు ఉంది, పీటలు ఉన్నాయి, అక్కడ మొత్తం చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి, మొత్తం నాలా ఉంది, ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తుంది. వాడేమంటాడు విచిత్రంగా ఇది చెరువు కాదు, ఇది కూకట్పల్లి మండలం అని చెప్తున్నాడు. ఇది కూకట్పల్లి మండలం అని చెప్పేసి సర్వే చేసిన ఆర్జేడీ గారిని అట్లాగే జిల్లా కలెక్టర్ని అందరినీ కూడా దీంట్లో మొత్తం వాళ్ళ ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేసి స్పష్టంగా చెరువు కనిపిస్తుంది. ఎన్జిటి ఆర్డర్స్ ఉన్నాయి. ఈరోజు 20 ఏళ్ళ నుంచి గూగుల్ మ్యాప్ ఉంది, చెరువు ఉంది, విలేజ్లో అందరం మేము సాక్ష్యం చెప్తున్నాం. అయినా సరే అధికారులు అందరు కలిసి బిల్డర్కి అమ్ముకున్న పరిస్థితి ఉంది. మాకు హైడ్రా మీద నమ్మకం ఉంది. హైడ్రా అధికారి కమిషనర్ గారు 2 సార్లు ఇంత గతంలో ఒకసారి విజిట్ చేశారు, ఇప్పుడు కూడా విజిట్ చేశారు. చాలా సంతోషం. ఎట్టి పరిస్థితుల్లో వాడు కోర్టుకి వెళ్ళినా, వాడు జిమ్మిక్కులు చేసినా, వాడు ఏది చేసినా కూడా ఖచ్చితంగా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం. ఫైనల్గా గవర్నమెంట్లో వాడికి ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ కమ్యూనిస్ట్ పార్టీగా మేము జెండా వాతి చెరువుని రక్షించేదాకా ఖచ్చితంగా. ఇక్కడ ఈ లారీలు ఇవన్నీ ట్రక్కులు కనిపిస్తున్నాయి, ఇవేంటంటే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందా? ఇక్కడ వరకు ఉందా పరిధి? ఈ విష్ణు విస్తార అతనికి ఇందులో పట్ట ఉండొచ్చు, మేము కాదనట్లేదు. ఇక్కడ పట్ట ఉండొచ్చు అతనికి, కానీ మేము చెప్పేది ఆ ప్రాంతం అంతా చెరువు. 6 ఎకరాల 5 గుంటలు 1955 కాసర పాహని నుంచి ఈ రోజు వరకు ధరణిలో కానీ, పాహనీలో కానీ, విలేజ్ మ్యాప్లో కానీ ప్రతి చోట స్పష్టంగా రికార్డు ఉంది. రికార్డు ఉండడమే కాదు, చెరువు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. వాడు ఈ చెరువు ఆనవాళ్ళు లేవు, ఇక్కడ చెరువు లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. అది తప్పు అని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా చెరువు ఉంది. హైడ్రా అధికారులు గుర్తించాలి, రెవెన్యూ అధికారులు గుర్తించాలి. ఇప్పుడు ఇరిగేషన్ ఏఈ గారు కూడా ఇది చెరువు అని చెప్పేసి గుర్తించిన పరిస్థితి ఉంది. వీటన్నిటి మూలంగా ఈ చెరువుని రక్షించాలి. చెరువుని రక్షిస్తే మనకి చుట్టుపక్కల మొత్తం వాటర్ బాడీస్ ఉంటాయి. రాబోయే రోజుల్లో వాటర్ సమస్య రాకుండా ఉంటుంది. లేకపోతే అట్లా కాదు, గూగుల్ మ్యాప్ లో చూసినా కూడా ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది చెరువు. మరి ప్రాబ్లం ఏంటి అసలు? వాడు మేనేజ్ చేశాడు, బిల్డర్ వ్యవస్థను మేనేజ్ చేశాడు. వాడు ఏమంటాడు, నాకు హైకోర్టులో చుట్టాలు ఉన్నారు, రెవెన్యూలో చుట్టాలు, గవర్నమెంట్ నా జేబులో ఉందని చెప్తున్నాడు. నేనంటే గవర్నమెంట్ నీ జేబులో ఉండొచ్చు, ప్రజల్ని జేబులో లేరు, ప్రజలు పోరాడతారని చెప్పేసి చెప్తున్నాను. నేను చెరువు కావాలి మాకు, గవర్నమెంట్ తోటి నీకు ఏదైనా పనులు ఉంటే చేసుకో, చెరువు మాత్రం మాకు కావాలని చెప్పేసి మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఇప్పుడు పైన ఉన్నటువంటి తమ్మిడికుంట నుంచి గొలుసుకట్టుగా కిందికి వస్తుంది. బట్ ఆ గొలుసుకట్టు నాల కూడా ఇప్పుడు కనిపించట్లేదు, పూర్తి కబ్జాకైందా. తమ్మిడికుంట నుంచి వచ్చే నాలాని మొత్తము నమిలేశారు. 30 ఫీట్ల నాలాని దాదాపు 5 ఫీట్ల వరకే ఈరోజు పరిమితం చేశారు. ఆ నాలాని మొత్తం కబ్జా పెట్టిన పరిస్థితి ఉంది. ఆ నాలాని కానీ ఈ చెరువుని కానీ మొత్తం పునరుద్ధరించాలని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వం మీ నాలకు సంబంధించిన వాటిని కూడా ఏమైనా ఫిర్యాదు చేశారు? ఎందుకంటే ఇప్పుడు గొలుసుకట్లు ఇవన్నీ ఈ చెరువులు పునరుద్ధరించినా కూడా మళ్ళీ గొలుసుకట్టు కాలువలు ఉంటేనే ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లింక్గా పూర్తిగా పర్యావరణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫిర్యాదులు ఏమైనా అందుకున్నారా? చేసాం. నాలా మీద ఫిర్యాదులు చేసాం. నాలా మీద ఒక ఎంపీ, ప్రతిపక్ష పార్టీ ఎంపీ సంబంధించి కబ్జా పెట్టారు. ఆ హోటల్స్ ఉన్నాయి. తర్వాత నాలా నుంచి ఆ నాగార్జున ఎన్ కన్వెన్షన్ తమ్మిడికుంట నుంచి ఇక్కడ వరకు స్పష్టంగా నాలా 30 ఫీట్లు ఉంది. ఆ 30 ఫీట్లను మొత్తం రీస్టోర్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే నాలా మీద ఎవరు పేదోళ్ళు లేరు, అంతా బలిసిన కొడుకులే కబ్జా పెట్టిన పరిస్థితి ఉంది, డబ్బున్న వాళ్ళు. కాబట్టి ఆ నాలను మొత్తం ఎంక్రోచ్మెంట్లను తీసేసి నాలాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, అట్లాగే చెరువును కూడా మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు ఈ ఈదులకుంట నుంచి ఈ కిందికి ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ ఇది గొలుసుకట్టుగా కిందికి చెరువు? ఈదులకుంట నుంచి మూసాపేట, ఇది మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి మండలానికి సంబంధించిన చెరువులకు వెళ్తుంది, ఐడిపల్ చెరువులకి. ఇదంతా యాక్చువల్గా కృష్ణా బేసిన్. ఇదంతా ఇక్కడ కూర్చున్న వర్షాలు ఈ గొలుసుకట్టు నాలా మొత్తం అటు ఇటు వేసేసి మళ్ళీ కృష్ణాలో కలిసిన పరిస్థితి. కృష్ణా గోదావరి బేసిన్ మొత్తం మన దగ్గర ఉన్నది. మొత్తం ఈ కింది పాటు మొత్తము కృష్ణానదిలోకి పోయే పరిస్థితి ఉంది. మన మండలం నుంచి కూకట్పల్లి మండలంలోకి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీఐ కట్టినప్పుడు ఈ 6 ఎకరాల 3 గుంటలకు సంబంధించి స్టేటస్ ఏమొచ్చింది? రెవెన్యూ అధికారులు ఏం చెప్పారు? ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా నేను రెవెన్యూ అధికారులని సమాచారం తీసుకుంటే ఇది చెరువు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. రికార్డు ఇచ్చారు, విలేజ్ మ్యాప్ ఇచ్చారు, అట్లాగే అన్ని రికార్డ్స్ ఇది చెరువు అని చెప్పేసి చెప్పారు. కానీ వాళ్ళు క్షేత్రస్థాయిలో కాపాడడానికి భయపడుతున్నారు. ఎందుకంటే దాని
ఇంకా గత పరిపాలనలో మంత్రులు ఉండొచ్చు, లేక ఇంకెవడైనా ఉండొచ్చు, వాళ్ళని చూసి భయపడి వాళ్ళు చెరువుని వీడు కబ్జా పెడుతుంటే కూడా, చెరువును ధ్వంసం చేస్తుంటే కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము ఇప్పుడు ప్రజల తరపున మీడియా, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు సహజంగా కలిసి అందరినీ కలుపుకొని ఈ చెరువుని రక్షించాలని చెప్పి పెద్ద పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చారు కదా, వారు ఏమన్నా మీ ఫిర్యాదు మీద స్పందించారా? ఏం చెప్పారు వారు? ఎస్, రంగనాథ్ గారి మీద కానీ రీసెంట్గా ఫామ్ అయిన తెలంగాణ గవర్నమెంట్ మీద కానీ అట్లాగే వ్యవస్థల మీద కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎస్పెషల్లీ హైడ్రా మీద బాగా నమ్మకం ఉంది. హైడ్రా అనేది భరోసా. ఇది హైడ్రా కోసమో, కమ్యూనిస్ట్ పార్టీ కోసమో, మీకోసమో, నా కోసం కాదు. భావి భారత తెలంగాణ కోసం, భావి భారత హైదరాబాద్ కోసము చెరువులు మనకు పచ్చదనం ఉండాలంటే, వాటర్ బాడీస్ ఉండాలంటే చెరువులు ఉండాలి. ఇప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 60% చెరువులు కబ్జాకు గురైనాయి తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. కేవలం 40% ఉంది. ఆ 40%లో ఇది ఒక చెరువు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. మనం అందరం కలిసి దీన్ని కాపాడుకుంటేనే రాబోయే తరానికి మనం వాటర్ బాడీస్ని ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మీకు ధరణి పోర్టల్లో ఏమని చూపిస్తుంది? ఇది ధరణి పోర్టల్లో కానీ, రెవెన్యూ మ్యాప్లో కానీ, ఇతర ప్రతి రికార్డులో ఇది చెరువు అని స్పష్టంగా ఉంది. ఇది మనకు ఈదులకుంట, తమిడికుంట నుంచి వచ్చి నాలా ఈదులకుంటలో కలుస్తుంది. ఇది ఈదులకుంట అనేది స్పష్టంగా ఉంది. 1954 కాసరా పహాని నుండి 2024 పహాని వరకు ఇది స్పష్టంగా రికార్డులో చెరువు అని ఉంది. మరి స్థానిక రెవెన్యూ అధికారుల దగ్గర పోతే మీరు వాళ్ళకి ఏం చెప్పారు? మీకు స్థానిక రెవెన్యూ అధికారులు కూడా ఇది చెరువు కాపాడన్నా, మేము చిన్న ఎంప్లాయీస్, మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, బట్ యూ షుడ్ ఫైట్ అని చెప్పేసి చెప్తున్నారు. డెఫినెట్గా ఫైట్ అని చెప్పేసి చెప్పిన వాళ్ళకి. అది పూర్తిగా ఈదులకుంట చెరువుకు సంబంధించి 6 ఎకరాల 3 గుంటల పాటు ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి చెరువు క్రమంగా ఇప్పటికే పూర్తిగా వాటర్ స్టోరేజ్ లేకుండా బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే చుట్టుపక్కల నిర్మాణాలు, ఆ పైనుంచి తమ్మిడికుంట ఎన్కన్వెన్షన్ నాగార్జున అది కూలగొట్టినటువంటి ఏదైతే తమ్మిడికుంట చెరువు ఉందో, ఆ చెరువు నుంచి గొలుసుకట్టుగా అంతకుముందు పైన మొండికుంట నుంచి తమ్మిడికుంటకి, తమ్మిడికుంట నుంచి ఈ ఈదులకుంటకి గొలుసుకట్టుగా ఈ చెరువు వచ్చి, ఈ చెరువు నిండిన తర్వాత కిందకి కుక్కడపల్లిలో ఉన్నటువంటి చెరువులకి ప్రయాణం చేసేటువంటి ఒక ఈ చెరువుల ప్రయాణం అంతా కూడా ఎక్కడికక్కడ హైదరాబాద్లో నిర్మాణాల కారణంగా, అక్రమ నిర్మాణాల కారణంగా, కబ్జాల కారణంగా పూర్తిగా చాలా చెరువులు కనుమరుగైపోయాయి. ఇది కనుమరుగయ్యేటువంటి పరిస్థితికి ఇప్పుడు దారి తీస్తుంది. కాబట్టి దీన్ని రక్షించాలి హైడ్రా అంటూ, ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ కోరుతున్నారు. ఆ విధంగానే ఆయన హైడ్రాకు సంబంధించి రంగనాథ్ కూడా ఫిర్యాదు చేయడంతో గతంలో ఒకసారి వచ్చారు. ఈరోజు కూడా రంగనాథ్ గారు ఇక్కడికి విజిట్ చేసి పూర్తిగా ఈ చెరువుకు సంబంధించి ఖచ్చితంగా ఎంత పెద్ద బిల్డర్ ఉన్నా, ఎవరున్నా, దీని వెనుక ఎలాంటి శక్తులున్నా కూడా చెరువును రక్షించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. పక్కా సర్వే చేయించి ఒక ప్రత్యేకమైనటువంటి టీంని పెట్టించి దీన్ని కాపాడదామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.